ఇప్పుడు రాజకీయాల్లో భాష, వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, జార వలదు నోరు, జాగ్రత్త జాగ్రత్త అంటారు కదా సార్ పెద్దలు. కానీ ఇష్టం వచ్చినట్లు ఎలక్షన్స్కి ముందు తిట్టుకున్నారు, ఇప్పుడు తిట్టుకుంటూ ఉన్నారు. బాల్కసుమన్ అయితే రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ హెచ్చరించిన పరిస్థితి. హరీష్ రావు కూడా జోటా సీఎం అంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కాదు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ కూడా కేసీఆర్ని కేటీఆర్ని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి సార్. ఎలా చూడాలి? ఏంటి రాజకీయం? ఈ తిట్ల అంటే దానికి కారణం మనం తిట్లు తిట్టినప్పుడే మనం చర్చించుకుంటున్నాం కదా. దానికి అక్కడే మూలం ఉంది కదా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు? ప్రచారం కోరుకుంటాడు, హైలైట్ కావాలి కోరుకుంటాడు, విజిబిలిటీ కోరుకుంటాడు. ఇప్పుడు మీరు ఎలక్షన్లు అయిపోయాక ఇప్పటి వరకు బాల్కసుమన్ పేరు వినవలే మనం. అసలు ఎక్కడ వార్తల్లోనే రాలేదు. ఇప్పుడు వచ్చాడు కదా, ఆయన దిష్టి బొమ్మలు కూడా కాంగ్రెస్ వాళ్ళు తగిలేశారు కదా. సో బాల్కసుమన్ పేరు అంతటా వినబడుతుంది కదా, సరిపోతుందిగా రాజకీయ నాయకులకు. ఇంకేం కావాలి చెప్పండి? పబ్లిసిటీ. సో రాజకీయ నాయకులు ఎవరైనా నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల పెదాల పైన కదలాడాలి, మా పేర్లు ప్రజల్లో కనిపించాలి, వినిపించాలని కోరుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే అలా అయితేనే జనం రియాక్ట్ అవుతున్నారు. ఇటీవల మనం పూనం పాండే ఎపిసోడ్ చూసాం. సర్వైకల్ క్యాన్సర్ అనే ఒక సీరియస్ సబ్జెక్టు పైన ఆమె చనిపోయాను అని చెప్పి బాలీవుడ్ నటి, మోడల్, ఆమె రియాలిటీ టీవీ స్టార్. సో సర్వైకల్ క్యాన్సర్తో పూనం పాండే చనిపోయింది అని ఆమె మేనేజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్త. 1 డే తర్వాత నేను బతికే ఉన్నాను, నాకు కానీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఇంతమంది చనిపోతున్నారు అన్నారు. ఇప్పుడు ఆమె ఇదేంటి దరిద్రం ఒకవైపు అందరం అంటూనే మరోవైపు అందరూ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ సర్చ్డ్ వర్డ్స్ అది. సో అంతకుముందు ఈయనని ఆలోచించిన వాళ్ళు కూడా హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటిది, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటిది అని చదవడం మొదలుపెట్టారు, చర్చించడం మొదలుపెట్టారు. అంటే ఇది ఇలా జరిగిన తర్వాత ఎండ్ ఏంటి, మీన్స్ ఏంటి అంటే తప్పుడు మీన్స్ అయినా ప్రచారం అయింది కదా అని అనుకుంటారు. అందువల్ల ఆ రకంగా మన హ్యూమన్ మైండ్ అంటే నెగిటివిజం ఈజ్ ఎ న్యూస్ వాల్యూ అంటారు. అంటే నెగిటివిజం ఈజ్ ఎ న్యూస్ వాల్యూ. ఇప్పుడు కాదు, చాలా కాలంగానే న్యూస్లో ఉంటుంది. మనిషి కుక్కను కరిస్తే వార్త, కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు అని. వెన్ డాగ్ బైట్స్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్, వెన్ మ్యాన్ బైట్స్ డాగ్ ఇట్ ఇస్ న్యూస్ అని మేము ఫస్ట్ డే జర్నలిజం క్లాస్లో నేర్చుకున్న పాఠం ఇది. సో అందువల్ల మనము ఎక్కడి వరకు పోతున్నాం? కుక్క మనుషులను కరిస్తే కూడా వార్త కాదు, అవుతుంది అప్పుడప్పుడు. ఈ మధ్య ఆస్ట్రియా దేశాధ్యక్షుడు మరో దేశాధ్యక్షుడు, సర్బియా అనుకుంటారు, గుర్తులేదు, 2 దేశాధ్యక్షులు చర్చించుకున్నప్పుడు ఒక దేశాధ్యక్షుడు కుక్క మరో దేశాధ్యక్షుడు కుక్క కరిసిపోయింది. కరిస్తే అది వార్త అయింది. అంటే ఒక దేశాధ్యక్షుని కుక్క పోయి ఇంకో దేశాధ్యక్షుని కరిచే వరకు. సో ఆ స్థాయిలో మనం మారిపోయాం. అందువల్ల మొదలు సమాజం మారాలి. సమాజంలో సీరియస్ పొలిటికల్ డిస్కోర్స్ను రిసీవ్ చేసుకునే స్థాయిలో సమాజంలో విజ్డమ్ పెరగాలి, సమాజంలో ఆలోచన సరళి పెరగాలి. సో ఇప్పుడు రభస, రచ్చ వీటికి మాత్రమే సమాజం రియాక్ట్ అవుతోంది. సమాజంలో ఈ ధోరణిని మీడియా, సోషల్ మీడియా దాన్ని ఉపయోగించుకుంటోంది. సీరియస్గా ఇప్పుడు కృష్ణా రివర్ చూడండి, ఇన్ని రోజులుగా చర్చ నడుస్తుంది. మీరు సాధారణ ప్రజలను ఎవరన్నా పోయి అడగండి, అసలు ఏంటయా గొడవ కేఆర్ఎంబి అని అడగండి, ఎవరికైనా తెలుసో. సాధారణ ప్రజలు పక్క పెట్టారు, పొలిటీషియన్లకే సంబంధం తెలియదు. రోజు కేఆర్ఎంబి మీరే ప్రాజెక్టులో పేపారని, మీరే ప్రాజెక్టులో పేపారంటున్నారు. అసలు ప్రాజెక్ట్ ఏంటి, కృష్ణా ఏంటి, అప్పచెప్పుడు ఏంటి, వాటా ఏంటి, అసలు ఎందుకు ఈ గోల అనేది ఎంతమంది తెలుసు? అందువల్ల ఈ రకమైన రచ్చనే చర్చ అయిన సమయంలో, టీవీ ఛానళ్ళు షౌటింగ్ మ్యాచెస్గా మారిపోయిన సమయంలో, వార్తలంటే జుగుత్సాకరమైనవి, అసభ్యకరమైనవి, అభ్యంతరకరమైనవి, సంచలనం కలిగించే ప్రవర్తనే వార్త అయిన తర్వాత ఇక ఇందులో ఎవరిని తప్పుపట్టాలి? సో రాజకీయ నాయకులను తప్పుపడదామా అంటే, సార్ మేము ఇలా చేస్తేనే కదా మీడియాలో చూపేది, మీడియాలో చర్చించేది, పత్రికల్లో రాసేది అని వాళ్ళు అంటారు. మీడియాని అడిగామనుకోండి, వాళ్ళు అలా చేస్తున్నారు కనుకనే మేము రాస్తున్నాం, చూపెడుతున్నాం కదా, అలా రాస్తే చూపెడితేనే ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు కదా, మరి మేము ఉన్నది ఎందుకు, మా పత్రిక ఎక్కువ మంది చదవాలి,
మా టీవీ ఎక్కువ మంది చూడాలి, మా యూట్యూబ్ ఛానల్కు అది ఎక్కువ వ్యూస్ రావాలి కదా అని వాళ్ళు అంటున్నారు. ప్రజలు అడిగారు అనుకోండి, మేము ఏం చేయాలి సార్, అవే చూపెడుతున్నారు కదా, అవే రాస్తున్నారు కదా అంటారు. తప్పేవరిది? ఇప్పుడు ఎవరికి అర్థం కాని ఒక దుస్థితిలో మనం ఉన్నాం. అందువల్ల రాజకీయాల్లో భాష అభ్యంతరకరం అనే దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. పబ్లిక్ డిస్కోర్స్ను ఇలాగే తిట్ల పురాణంలో జరపాలని ఎక్కడా లేదు. ఇప్పుడు నేను 20 ఏళ్లకు పైగా పబ్లిక్ డిస్కోర్స్లో ఉన్నాను. బహుశా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడనంత ఎక్కువ సమయం నేను మాట్లాడాను. ఎందుకంటే రోజుకు గంటల తరబడి అనేక అంశాలపైన మాట్లాడుతుంటాను. నా గుర్తున్నంత వరకు ఒక్కసారి కూడా, కనీసం ఒక్కసారి కూడా ఈ 20 ఏళ్లకు పైగా ఉన్న నా మీడియా ప్రస్థానంలో అభ్యంతరకరమైన పదం వాడింది లేదు, అభ్యంతరకరమైన భాష వాడింది లేదు, అభ్యంతరకరంగా ఏ పార్టీని కానీ నాయకుడిని కానీ విమర్శించింది, వ్యాఖ్యానించింది లేదు. కానీ నేను విమర్శించలేదా అంటే చాలా ప్రభుత్వాలను తూర్పారపట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏనాడు ఎలాంటి అభ్యంతరకర పదం వాడలేదు. మరి వాడకపోయినా లక్షల మంది, కోట్ల మంది చూడలేదా నన్ను? అంటే రాజకీయ నాయకులు ఆలోచించాల్సింది ఏంటంటే కేవలము తిట్టుకుంటేనే చూస్తారు అని, పబ్లిక్ డిస్కోర్స్ను ట్రివియలైజ్ చేస్తేనే జనం చూస్తారు అనే దశకు రాజకీయ నాయకత్వం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ప్రజల ధోరణికి అనుగుణంగా వెనకాల వెళ్ళేవాడు కాదు. తానే ఒక ధోరణి ఏర్పాటు చేసి ప్రజల్ని తన వెనకాల తిప్పగలిగేవాడు నాయకుడు. అందువల్ల ఇక్కడ ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ పడాలి. ఇలా ఏ పార్టీ మొదలుపెట్టింది, ఏ నాయకుడు మొదలుపెట్టాడు, ఇది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డిసైడ్. అందువల్ల ఆ చర్చలోకి పోవడం కన్నా అసలు ఒక పబ్లిక్ డిస్కోర్స్కు ఎక్కడో ఒక చోట కొన్ని పారామీటర్స్ ఉండాలి. ఇప్పుడు సీరియస్ అంశాలు, ఇప్పుడు కృష్ణా నదిలో తెలంగాణ వాటాకు న్యాయం జరగాలా, అన్యాయం జరిగిందా? పోనీ ఎలా అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేస్తే పక్క పెడదు, ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్? తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే కృష్ణా నదిలో ఏం చేయాలి? ఇది కదా పబ్లిక్ డిస్కోర్స్ ఉండాల్సింది. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి? సో ఆర్థిక నమూనా ఏంటి, అభివృద్ధి నమూనా ఏంటి, తెలంగాణ ఎకానమీని 5 ఏళ్లలో రెట్టింపు చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణలో దేశంలోనే అత్యధిక స్కూల్ డ్రాప్అవుట్స్ 14 to 18 years మధ్యలో ఉన్నది తెలంగాణలో అని ఇటీవల డేటా వచ్చింది. మరి ఆ స్కూల్ డ్రాప్అవుట్స్ను ఎలా ఆపాలి? తెలంగాణ బిడ్డలకు ఏ రకమైన నైపుణ్యం ఇవ్వాలి? వాళ్ళని ఒక స్కిల్డ్ మ్యాన్ పవర్గా, అంటే ప్రపంచంలోనే నాణ్యత కలిగిన, ప్రమాణాలు కలిగిన, నైపుణ్యం ఉన్న యువశక్తిగా ఎలా తీర్చిదిద్దాలి? వీటిపైన చర్చ జరగాలి. కానీ పొద్దున్న లేతే తిట్ల పురాణం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది, ప్రజలకు ప్రయోజనం లేని రాజకీయ చర్చల వల్ల సమాజం బాగుపడుతుందా? పొలిటికల్ కంటెస్టేషన్ డెమోక్రసీలో ఒక మూలమైన అంశం. ఏ పొలిటికల్ కంటెస్టేషనే లేకపోతే డెమోక్రసీ అనిపించుకోదు, డిక్టేటర్షిప్ అవుతుంది. కానీ పొలిటికల్ కంటెస్టేషన్ అనేది ఒక సీరియస్ అంశంగా ప్రజా ప్రయోజనార్థం ఉండాలి తప్ప ఎంటర్టైనింగ్గా ఉండకూడదు, సెన్సేషనల్గా ఉండకూడదు. అండ్ అసలు ఒక అన్సివిలైజ్డ్గా పబ్లిక్ డిస్కోర్సు, పొలిటికల్ డిస్కోర్సు పెరగడం వల్ల ప్రజలు రాజకీయాలకు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక ఢిల్లీకి చెందినటువంటి ఒక పబ్లిక్ స్కూల్ పిల్లలు పార్లమెంటు చూడటానికి వెళ్ళారు. బయటికి వచ్చాక విలేకరులు అడిగారు, మీకు ఎలా అనిపించింది అంటే, వీ విల్ నాట్ బి అలౌడ్ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్ అవర్ స్కూల్ అన్నారట వాళ్ళు. మా స్కూల్లో ఇలా ప్రవర్తించలేరు అని. సో ఆ స్థాయికి మనం పొలిటికల్ డిస్కోర్స్ను, పబ్లిక్ డిస్కోర్స్ను తీసుకురావడం బాధాకరం. దానికి ఎవరు బాధ్యులు అని ఆలోచించడం కన్నా దీనికి ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలన్నది ఆలోచించాలి. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ తీరని నష్టం చేసింది. విజయసాయిరెడ్డి రాజ్యసభ వేదికగా ఈ కామెంట్ చేశారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద చాలా ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా కాంగ్రెస్ ఘోరం నేరం చేసింది, హోదాను చట్టంలో పెట్టని కాంగ్రెసే అసలు దోషి అని చెప్పేసి. సో ఎందుకు విజయసాయిరెడ్డి కాంగ్రెస్ని టార్గెట్ చేసినట్టు? హోదాను చట్టంలో పెట్టని కాంగ్రెస్ పార్టీ ద్రోహి అయితే మరి ఎవరు చట్టంలో పెట్టమని ప్రతిపాదించారు చెప్పండి? బీజేపీ. చట్టంలో పెట్టమని ఎవరు ప్రతిపాదించలే. బీజేపీ ఎప్పుడు ప్రతిపాదించిందండి? మీరు బడే ఉన్నారు. అదే కదా సార్, హోదా 10 ఏళ్ళు కాదు, అది కాదు, చట్టంలో పెట్టమని. చట్టంలో ఆయన ఏమంటున్నాడు? చట్టంలో హోదాను చట్టంలో పెట్టని
పెట్టకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్. పెట్టమని ఎవరు అడిగారు అసలు? ఏ ఒక్క పార్టీ అడగలేదు. నేను ఆ రోజుల్లో మీరు అప్పటి వీడియోలు చూడండి, పదే పదే టీవీ ఛానల్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వాస్తవం అంగీకరించండి, కాంగ్రెస్ బీజేపీ అంగీకరించాక పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది, సో సింపుల్ మెజారిటీతో రాష్ట్రాన్ని విడగొట్టేందుకు పార్లమెంటుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అధికారం ఇస్తుంది. అండర్స్టాండింగ్ ద ఇన్ఎవిటేబుల్ ఇస్ ద జీనియస్ అంటారు. ఏది అనివార్యమో తెలుసుకోవడమే తెలివైన వాడు చేసే పని. అందువల్ల ఇంకా భ్రమలు కలిగించకండి, రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది అని. మీరేదో అప్పుడు ఆ రోజుల్లో లగడపాటి చెప్పేవాడు, బ్రహ్మాస్త్రం ఉంది మా దగ్గర అని. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేవాడు, శాసనసభలో అడ్డుకుంటామంటే నేను రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ చెప్పాను. అయ్యా, భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 3 ఏం చెప్తోంది అంటే, ఒక రాష్ట్రాన్ని విడగొట్టే అధికారం పార్లమెంటుకి ఇస్తూ ఆ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి పంపిస్తారు. ఆ అభిప్రాయాన్ని పార్లమెంట్ పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు కూడా. అది పార్లమెంటుకు హక్కు ఉంది. అంటే వాట్ ఈజ్ మ్యాండేటరీ ఈజ్ సెండింగ్ ద బిల్ టు ద హౌస్, బట్ ది హౌస్ ఒపీనియన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అసెంబ్లీకి బిల్లు పంపడమే మ్యాండేటరీ తప్ప అసెంబ్లీ అభిప్రాయం మ్యాండేటరీ కాదు. అసలు అది పార్లమెంట్ బిల్లును శాసనసభలో ఓడించడం అనేది సాధ్యమే కాదు, అది ఓటింగ్ కూడా పెట్టరు అని రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ ఆర్టికల్ 3 పైన అనేక సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉటంకిస్తూ చాలా డీటెయిల్గా చాలాసార్లు మాట్లాడాను. ఆ అనుభవం ఆధారంగా ఒక ఆర్టికల్ రాశాను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో, కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ అండ్ బైఫర్కేషన్ అని. అంటే రాజ్యాంగము, విభజన చట్టం ఏం చెప్తోంది అని. ఇప్పటికి కూడా మీరు గూగుల్లో కొట్టండి, ప్రొఫెసర్ కె నాగేశ్వర అని ఆయన వస్తే మీకు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వస్తుంది. సో ఇంత స్పష్టంగా చెప్తూ ఒక మాట చెప్పాను. అందువల్ల ఆంధ్ర ప్రాంత నాయకులు అర్థం చేసుకోవాల్సింది, మీరు గనక రాష్ట్ర విభజన అనివార్యతను గుర్తించక ఇంకా సమైక్యంగా ఉంటుందని ప్రజలు భ్రమల్లో పెడితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. అందువల్ల విభజన అనివార్యమైనప్పుడు ఏం చేసుకోవాలి, ఇద్దరు పార్ట్నర్స్ విడిపోవాలనుకున్నప్పుడు ఎవరి వాటా ఎంతో తేల్చుకుంటారు. భార్యాభర్తలు విడాకులు తీసుకునేటప్పుడు ఆస్తులు ఎంతో తేల్చుకోవాలి. కానీ అయ్యో విడాకులు జరగకూడదు అనుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది, విడాకులు ఫైనలైజ్ అయిపోయాక. అందువల్ల ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుకోండి, విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చండి, పార్లమెంట్లో హామీ వల్ల ప్రయోజనము ఉండాలన్న గ్యారంటీ లేదు, రాబోయే ప్రభుత్వము ఆ హామీని అమలు చేస్తుందన్న గ్యారంటీ ఉండదు, పార్లమెంట్లో చట్టంలో చేర్చండి అని అంటే ఒక్క పార్టీ అయినా నాకు చెప్పండి ఎవరు విభజన చట్టానికి సవరణ సూచించారు? నాకు గుర్తున్నదో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పార్లమెంట్లో ఉన్నాడు. విజయసాయిరెడ్డి నిజాయితీగా చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి లోక్సభలో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ సూచిస్తూ ప్రత్యేక హోదా అందులో చేర్చాలని చెప్పాడా? అంటే మరి అప్పుడు ప్రత్యేక హోదా వాస్తవంగా లోక్సభలో చర్చించినప్పుడు రాలే, రాజ్యసభకు వచ్చినాక వచ్చింది. పోనీ రాజ్యసభలో ఏ సభ్యుడైనా చేర్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒక్క ప్రకటన చేసిందా ఇది విభజన చట్టంలో చేర్చండి అని? తెలుగుదేశం ఒక ప్రకటన చేసిందా? కాంగ్రెస్ ఒక ప్రకటన చేసిందా? బీజేపీ ఒక ప్రకటన చేసింది? చెప్పండి. నో పార్టీ హెస్ డన్ ఇట్. ఇది నిజం, ఇది వాస్తవం కాదో చెప్పండి విజయసాయిరెడ్డిని. అందువల్ల విభజన ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకపోవడానికి కాంగ్రెసే కాదు అన్ని రాజకీయ పార్టీలు నేరం చేశాయి. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి. ఆ విభజన చట్టానికి కనుక సవరణ చేస్తే అది మళ్ళీ లోక్సభకు పోవాలి, విభజన జరిగే అవకాశమే లేదు. విభజనకు అన్ని పార్టీలు అనుకూలమే ఎక్సెప్ట్ సిపిఐఎం మినహా. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ విభజన వ్యతిరేకించి చెప్పండి. విభజనను మేము వ్యతిరేకమని వైసీపీ చెప్పిందా? విభజనకు మేము వ్యతిరేకమని తెలుగుదేశం చెప్పిందా? 5 ఏళ్ల ముందు 2009 ఎలక్షన్ల ముందే కదా ఎర్రనాయుడు కమిటీ వేసి తెలుగుదేశం విభజించని చెప్పింది. ఆర్టికల్ 3 ప్రకారం విభజించడానికి మీకు అధికారం ఉండగా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని వైసీపీ అనలేదా? అసలు సమైక్యవాదం కొరకు కాదు, విజయమ్మ గుంటూరులో సమన్వయం అని చెప్పి మీరు ధర్నాలు చేయలేదా? సమైక్యత కొరకు ధర్నాలు చేశారో చెప్పండి నాకు. సమన్వయం అంటే అర్థం ఏంటి? విభజించినాక సమన్వయం చేయడమే కదా.
సో విభజనకు వ్యతిరేకంగా ఏ పార్టీ మాట్లాడింది నాకు చెప్పండి, ఎక్సెప్ట్ సిపిఐఎం మినహా. సిపిఐఎం ఒక్కటి మాత్రం ఆంధ్రలోనైనా తెలంగాణలోనైనా వాళ్ళు ఒకటే స్టాండ్ తీసుకున్నారు, విభజించకూడదు అని. అందువల్ల ఇందులో తలాపాపం తిలా పిడికడ్ అన్నట్లు ప్రతి ఒక్కరికి ఇందులో బాధ్యత ఉంది. అంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చకపోవడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. అందువల్ల ఇవాళ విజయసాయిరెడ్డి సడన్గా ఆయన కాంగ్రెస్ పైన కోపం వచ్చి మోడీని మురిపించాలని చెప్పి కాంగ్రెస్ని టార్గెట్ చేస్తే మరి ఆయన పార్టీ అయినా ఏం చేసిందన్న ప్రశ్న రాకపోదు. ఇకపోని విభజన చట్టంలో లేదు, విభజన చట్టంలో లేకపోయినా తర్వాత మార్చుకోవడానికి అవకాశం లేదా? మీకు ఒకటే ఉదాహరణ, 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆ విడిపోయే సమయానికి పోలవరం ముంపు ప్రాంతాలు అంటే భద్రాచలం ఆవలు ఉన్నటువంటి చింతూరు ఈ ప్రాంతాలన్నీ కూడా తెలంగాణలో భాగం. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్లోనే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో కూడా ఫార్మల్గా లేకపోయినా ఎజెండాలో చేర్చి పోలవరం ముంపు మండలాలైన 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్కు తరలించారా లేదా? మరి ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలించినప్పుడు ఎవరన్నా ఒక్కరైనా మీరు ఈ పని చేశారు కదా. అలాగే ప్రతి ఒక్క హోదాను కూడా విభజన చట్టంలో చేర్చి మీరు విభజన చట్టాన్ని సవరించండి అని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా అడిగిందా? ఛాలెంజ్ చేస్తున్నాడు, కావాలని చూపెట్టాను నాకు మీడియాలో. విభజన చట్టాన్ని సవరించి అందులో ప్రత్యేక హోదా చేర్చండి అని విజయసాయిరెడ్డి పార్టీ అడిగిందా? తెలుగుదేశం అడిగిందా? సో జగన్మోహన్ రెడ్డి అడిగాడా? చంద్రబాబు నాయుడు అడిగాడా? నాకు చూపెట్టండి ఎక్కడైనా మీడియాలో విభజన చట్టాన్ని సవరించాలి. పోనీ పార్లమెంట్లో సూచించారా? పార్లమెంట్లో అన్ని పార్టీలకు ఉన్నారు కదా రిప్రజెంటేషన్. పార్లమెంట్లో మీకు రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు అయ్యా విభజన చట్టానికి సవరణ సూచించారా? పోనీయండి. విజయసాయిరెడ్డి ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ ద్వారా ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా విభజన చట్టానికి సవరణ చేయమని అడిగాడా? పోనీ అది అవుతుందా కదా తర్వాత అడిగాడా? సో ఏది అసలు ప్రత్యేక హోదా గురించి అదేదో తామే న్యాయం చేసినట్టు ఏ రాజకీయ నాయకుడు బిల్డప్ ఇచ్చినా ఏ పార్టీ బిల్డప్ ఇచ్చుకున్నా దాన్ని మించిన అన్యాయం కోట్లేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి భయపడి నరేంద్ర మోడీ పైన భయంతోనో భక్తితోనో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక హోదాను వదిలేశాయి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తాయి. ఇది నిజం, ఇది 100% నిజం. ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంటు సభ్యుల్లో అత్యధికులు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేకపోతున్నారన్న విమర్శలు రాలేదా? సో ఇది రియాలిటీ కాదా? రాజకీయంగా ఇప్పటికీ కూడా వైసీపీ నిన్న కాక మొన్న అవిశ్వాస తీర్మానం పైన బీజేపీకి అనుకూలంగా ఓటు వేయలేదా? మరి ఈ విభజన చట్టంలో చేర్చని, విభజన చట్టంలో ఉన్నా లేకపోయినా అమలు చేయని బీజేపీకి అనుకూలంగా అవిశ్వాస తీర్మానం పైన తెలుగుదేశం సభ్యులతో కలిసి వైసీపీ సభ్యులు ఓటేయలేదా? ఇది నిజం కాదా? టీడీపీ వైసీపీ కలిపి ఒకే రకమైన ఓటింగ్ను ఇటీవల ప్రదర్శించలేదా? ఎందుకు జనాన్ని పిచ్చోళం చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు ఎందుకు చేస్తారు? ఇది అందువల్ల విజయసాయిరెడ్డి ఆయన సడన్గా ఆయన కాంగ్రెస్ను విమర్శించడానికి ఆయనకు రాజకీయ కారణాలు ఉండొచ్చు. నేను అభ్యంతరం చెప్పను, తప్పు పట్టను. కానీ లెట్ us బి టెల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ రియాలిటీ. ఫ్యాక్ట్ చెప్పండి. సో ఇవన్నీ నిజం కాదా అని. ఇక నెక్స్ట్ పాయింట్ వస్తుంది, విజయసాయిరెడ్డికి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు కోపం వచ్చింది? సో ఈ ప్రశ్న మీరు అడగాల్సిన నెక్స్ట్ ప్రశ్న. అండ్ ఇంకో మాట కూడా అన్నారు సార్, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని కూడా కామెంట్ చేశారు. ఎవరు? విజయసాయిరెడ్డి. తెలంగాణలో ప్రభుత్వం కూలిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏంటి సంబంధం? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సభ్యత్వం ఉందో ఒక్కరన్నా? తెలంగాణ నుంచి నిష్క్రమించిన పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడం పైన ఎవరి ప్రయోజనాల కొరకు మాట్లాడుతున్నాడు? విజయసాయిరెడ్డి రాజకీయ విశ్లేషకుడు కాదు. పోనీ రాజకీయ విశ్లేషణ చేసేందుకు ఆయన పార్టీ తెలంగాణలో లేదు. ఆయనకి ఏం సంబంధం? రాష్ట్ర 3
ఆయనకు మిత్రపక్షం అధికారికంగా ఎవరు లేరు తెలంగాణలో. సో ఆయన తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతల లాగా జోస్యం చెప్పడంలో క్యా హై కుచ్ కుచ్ నహీ హై క్యా అనే క్వశ్చన్ వస్తా లేదా? అక్కడే సమస్య వస్తుంది. జగన్కు కేసీఆర్కున్న మైత్రి, వైసీపీ బీఆర్ఎస్లకున్న స్నేహం అనే చర్చ రాకుండా పోతుందా? సో అందువల్ల విజయసాయిరెడ్డి ఆఖరికి కేసీఆర్ ప్రయోజనాలు దెబ్బతీస్తాడు. సో ఇప్పటికే తెలంగాణలో చర్చ నడుస్తుంది. తన ఫ్రెండ్ అయిన జగన్ కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సో విజయసాయిరెడ్డి వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ నేతలను పోలిన వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలు ఇస్తున్నాడు తెలంగాణలో విజయసాయిరెడ్డి తెలిసి తెలియక. సో అందువల్ల తెలంగాణలో ప్రభుత్వం కూలకపోవడం అనేది విజయసాయిరెడ్డి పరివిలో లేని అంశము. సో పరివిలో లేని అంశాలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ప్రశ్న. ఇక మరో ముఖ్యమైనటువంటి ప్రశ్న, ఎందుకు పార్లమెంట్లో విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఈ 10 ఏళ్లలో బహుశా ఎప్పుడు చేసినట్టయితే మనం చదవలేదు, ఎక్కడన్నా మాట్లాడచ్చేమో. సో కాంగ్రెస్ను దేనికి టార్గెట్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకొని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది విశ్లేషించాలి. కాంగ్రెస్ పార్టీని ఏ విషయంలో టార్గెట్ చేస్తున్నాడు? విభజన చట్టము, ప్రత్యేక హోదా చట్టం లేకపోవడానికి. దీనికి కాంగ్రెస్ ఒక్కటే బాధ్యుడా? భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించగలిగేదా? ఈ మాట నేను చెప్పడం కాదు, సుష్మా స్వరాజ్ చెప్పింది కదా. సోనియామ్మనే కాదు చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి అని. కాకినాడలో తీర్మానం చేసి ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్నది బీజేపీ విధానం కాదా? సో భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణలో చెప్పడం లేదా, మా వల్లనే రాష్ట్ర విభజన జరిగింది, మేము సహకరించకపోతే జరిగేది లేదు అని? మరి బీజేపీని ఎందుకు తప్పు పట్టడం లేదు? ఒక్క కాంగ్రెస్ని ఎందుకు తప్పు పడుతున్నాడు విజయసాయిరెడ్డి? అంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య మీరు సమదూర సిద్ధాంతం ఎక్కడ పోయింది? గాలికి పోయింది కదా. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాది సమదూరము అని ఇప్పటిదాకా చెప్పారు కదా. అంటే మీరు క్లియర్గా నాన్ ఎన్డీఏ అలై భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏతర మిత్రపక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ అని విజయసాయిరెడ్డి పార్లమెంటు సాక్షిగా రుజువు చేశాడు. ఇది నిజం కదా. సో మీకు మీరు విభజనకు కాంగ్రెస్ను దూషించినప్పుడు, ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ను తప్పుపట్టినప్పుడు, 10 ఏళ్ళుగా ప్రత్యేక హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీని ఒక్క మాట అనకపోతే, సో దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మోడీ పట్ల భయమా భక్త? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కనుక హేమంత్ సోరెన్, మనీష్ సిసోడియా లాంటి పరిస్థితులు రాకూడదు అనే పార్లమెంట్లో మోడీని మురిపించేందుకు విజయసాయిరెడ్డి చేస్తున్న మాటలుగా మనం భావించకూడదా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎందుకంటే పార్లమెంట్లో టార్గెట్ ఎవరు? పార్లమెంట్లో కాంగ్రెస్ను టార్గెట్ చేయడం ద్వారా ఎవరిని పరచాలనుకుంటున్నారు? సో ప్రత్యేక హోదా గత 10 ఏళ్ళుగా ఇవ్వకపోవడానికి కాంగ్రెస్ కారణమా? విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదు, విభజనకు బీజేపీ కూడా కారణము. విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేకపోవడానికి బీజేపీ కూడా కారణము. విభజన జరిగాక కూడా ప్రత్యేక హోదాను చట్టాన్ని సవరించి చేర్చకపోవడానికి బీజేపీ మాత్రమే కారణము. పార్లమెంట్లో ప్రత్యేక హోదా ప్రధానమంత్రి ఇచ్చిన హామీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ తిరుపతిలో నరేంద్ర మోడీ చేసిన వాగ్దానం అమలు కాకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. సో దానికి విజయసాయిరెడ్డి బీజేపీని ప్రశ్నించకుండా కాంగ్రెస్ను మాత్రమే ప్రశ్నిస్తే బీజేపీతో ఉన్న అప్రకటిత రాజకీయ బంధాన్ని ఇది తెలియజేయడం లేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం పైన మాట్లాడని విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన 10 ఏళ్ల తర్వాత విరుచుకుపడడం ద్వారా బీజేపీ దగ్గర కావాలనే ఒక ప్రయత్నంలో భాగం కాదా? వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పైన ఆయనకు అదనంగా కోపం రావచ్చు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలను చేర్చుకొని ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలిచ్చి తమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు తెస్తున్నాడు అన్న కోపం విజయసాయిరెడ్డికి ఉండవచ్చు. అది రాజకీయ కోపం, దానికేం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ రాజకీయ కోపాన్ని ప్రదర్శించడం ద్వారా రాజకీయ మైత్రిని, బీజేపీతో ఉన్న మైత్రిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రదర్శిస్తుంది కదా. సో అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విచిత్ర పరిస్థితి ఏంటంటే బీజేపీ ఇప్పటికీ వద్దనుకున్న తెలుగుదేశం, జీవీఎల్ నరసింహారావు వాడిన పదం వాడాలంటే
బీజేపీతో కలవటానికి వెంపర్లాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పరోక్షంగా అంటకాగుతోంది. వీళ్ళందరూ కలిసి ప్రత్యేక హోదా సాధిస్తాం, ప్రత్యేక హోదా రాలేదు అని మాట్లాడితే జనంకి ఏమర్థం చేసుకోవాలి? రైట్ సార్. ఇంకా హోదా సెంటిమెంట్ ప్రజల్లో ఉందంటారా సార్? హోదా సెంటిమెంట్ అంటే అది దానికి మెజర్మెంట్ ఏం లేదు కదా సార్. అంటే అప్పుడు చూసాం మనం, రాష్ట్రం విడిపోయినప్పుడు సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేసి ధర్నాలు ఆందోళనలు చేశారు. ఆ తర్వాత కామ్ డౌన్ అయ్యారు. హోదా రాలేదని కూడా కొంతమంది రోడ్డెక్కారు. ఆ తర్వాత కూడా కామ్ డౌన్ అయ్యారు. ఇప్పుడు షర్మిల మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని హామీ ఇస్తూ ఉన్నారు సార్. నిజంగా సెంటిమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు డిజోన్ చేసుకున్నాయి? అంటే ప్రత్యేక హోదా ప్రజల్లో లేదా అంటే ఉంది, కానీ అది రాజకీయ వ్యక్తీకరణ. అంటే ఒక సెంటిమెంట్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావటానికి ఇతర పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఇప్పుడు ఒక విత్తనము ఎంత నాణ్యత కలిగినా అది మొలకెత్తడానికి అనేక రకాల పరిస్థితులు కూడా సహకరించాలి. భూమిలో ఉన్న సారము, సూర్యరశ్మి, నీటి సదుపాయము, ఇవన్నీ ఉన్నప్పుడే ఆ విత్తనం బలంగా మొలకెత్తుతుంది. అంటే విత్తనంలో ఎన్ని మొలకెత్తే గుణాలున్నా కూడా. అలాగే ఒక రాజకీయ సెంటిమెంట్ కూడా రాజకీయ క్షేత్రాన విత్తనం లాంటిది. ఆ విత్తనము మొలకెత్తాలి, అది మహావృక్షం కావాలి అంటే దానికి ఇతర రకాల పరిస్థితులు సహకరించాలి. మీకు ఉదాహరణ కంపారిజను తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందా అని అడిగితే 2000 సంవత్సరంలోనో 1999లోనో 2000లోనో ఎవరైనా ఇచ్చే సమాధానం ఏంటి? ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడిది, జనం ఎప్పుడో మర్చిపోయారు అని అనుకునేవారు. ఎందుకంటే అప్పటిదాకా అడపా స్టేట్మెంట్లు మినహా ఎవరు సీరియస్గా తెలంగాణ వాదం ఆధారంగా రాజకీయాలు చేసింది లేదు, ఎన్నికలకు వెళ్ళింది లేదు. కానీ 2000 సంవత్సరం 2001, 2002 తర్వాత ఆ రోజుల్లో కేసీఆర్ ఏం పెద్ద నాయకుడు కాదు. ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి, రవాణా మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల బాధపడుతున్న ఒక అసమ్మతి నాయకుడు. అలాంటి కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అందుకున్న రోజు ఎవరైనా ఊహించారా? తెలంగాణ వాదం ఒక పుష్కర కాలంలో బలమైన సెంటిమెంట్ అయి అన్ని రాజకీయ పార్టీలతోని జై తెలంగాణ అనిపించి తెలంగాణ ఉద్యమము ఆ స్థాయికి వచ్చి చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడని ఆ రోజు ఎవరైనా నమ్మారా? అంటే అర్థం ఏంటి? మరి ప్రజల్లో సెంటిమెంట్ లేనట్లు కనిపించింది. కానీ ఒక్కసారి కేసీఆర్ పార్టీ పెట్టి రగిలించి దానికో రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చి పదే రాజీనామాలతో దాన్ని రాజకీయ కార్యక్షేత్రాన నిరూపించి బలమైన సెంటిమెంట్ ఉందని పెద్ద ఎత్తున ప్రజా సమూహాన్ని కదిలించి సకల జనుల్ని దాని ఒక రాజకీయ ఉద్యమంగా మారిన తర్వాత ఆ తెలంగాణ సెంటిమెంటు ఎన్నికల్ని శాసించే స్థాయికి వెళ్ళింది. అంటే ఈ ప్రత్యేక హోదా కూడా అలాంటిదే. ప్రజల్లో సెంటిమెంట్ ఉండదా అంటే ఖచ్చితంగా నష్టపోయాం, మాకు నష్టం చేశారు అన్న బలమైన భావన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది విభజన సమయంలోనే ఆ భావన ఉంది. విభజన అనంతరము మేము ఇంకా దగా పడ్డామన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అయితే ఆ భావనకు రాజకీయ రూపాన్నిచ్చి దాన్ని రాజకీయ వ్యక్తీకరణ చేసే స్థాయిలో ఏ రాజకీయ పార్టీ లేదు. వైసీపీ లేదు, టీడీపీ లేదు. కారణం వారి రాజకీయ అవసరాల రీత్యా ఆ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేవలం ప్రకటనలు చేయడము మినహా సీరియస్గా ఒక బలమైన రాజకీయ ఉద్యమం, తెలంగాణ ఉద్యమ తరహాలో ఒక ఉద్యమం నడపడానికి వైసీపీ సిద్ధంగా లేదు, టీడీపీ సిద్ధంగా లేదు. పైగా ప్రత్యేక హోదా ఇవ్వమంటున్న భారతీయ జనతా పార్టీతో కలవటానికి ఆరాటపడుతున్నారు, వెంపర్లాడుతున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి ఉన్నారు. మరి ఎవరు ప్రత్యేక హోదాను తీసుకోవాలి? అందువల్ల దానికో రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చేటువంటి రాజకీయ ప్రక్రియ లేనప్పుడు, దాన్ని ఛాంపియన్ చేసే రాజకీయ నాయకత్వం లేనప్పుడు ఇక ప్రత్యేక హోదా అనే భావన ప్రజల్లో ఉన్నా అది నిద్రాణంగానే ఉంటుంది తప్ప అది ప్రకటితం కాదు. అందువల్ల ఇవాళ ప్రత్యేక హోదా సెంటిమెంటు ఉందా అన్న ప్రశ్నకు ఆన్సరు కలిగిస్తే ఉంటుంది, కలిగించినప్పుడు అది ఒక విత్తనం మొలకెత్తనట్టు మొలకెత్తుకుంటూ ఉంటుంది.
సో షర్మిలకు సడన్గా అది గుర్తొచ్చింది, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. రేపు ఆమె పైన కూడా ఈ ప్రశ్న వస్తుంది. 10 ఏళ్ళుగా ప్రత్యేక హోదా కొరకు ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఏనాడైనా షర్మిల ఎప్పుడైనా స్పందించారా దానిపైన అంటే స్పందించలేదు, అందరికీ తెలుస్తుంది. సో ఏనాడైనా ప్రత్యేక హోదా ఉద్యమంలో ఎక్కడైనా పాల్గొన్నారా ఈ 10 ఏళ్ళుగా? పాల్గొనలేదు కదా. సో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? సో ఆమె కాంగ్రెస్లో చేరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు కనుక వైసీపీ టీడీపీ వదిలేసి ఆ ఆయుధాన్ని ఖాళీగా పెట్టారు కనుక సో జమ్మి చెట్టు పైన ఆ ఆయుధం అలాగే ఉండిపోయింది కనుక ఈ విధాన్ని తీసుకుందామని చూస్తున్నారు. అందువల్ల ఆమె తమ రాజకీయ అవసరాల రీత్యా ప్రత్యేక హోదా అనే అంశం ద్వారా వైసీపీ టీడీపీ చేయని పని తాము చేయవచ్చు. బీజేపీ ఎదుర్కోవడానికి తమకు ఒక ఆయుధం దొరుకుతుంది. యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్లో ఒక పొలిటికల్ నెరేటివ్ దొరుకుతుంది కనుక షర్మిల మాట్లాడుతున్నారు. రైట్ సార్. ఇక మరో టాపిక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పించడం అంటే తెలుగుదేశం పార్టీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి హర్రామ్ జోగే ఒక లెటర్ రాశారు సార్. ఫ్రీక్వెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి, కాపులకు రాజ్యాధికారం కావాలి రావాలి అంటూ పరితపిస్తూ ఉన్నారు. ఆయన చేసే ఈ సద్విమర్శలు సూచనలు ఈ పొత్తుకు విఘాతం సక్సెస్ దిశగా వెళ్లకుండా ఉండే అవకాశం ఏదైనా ఉందా? సద్విమర్శ సూచన అయితే లెటర్ రాయారు, పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి చెప్తారు, కలిసి చెప్తారు. అందువల్ల ఇవి సద్విమర్శలు సూచనలు కాదు. పబ్లిక్ డొమైన్లో కొన్ని జనసేనను తెలుగుదేశంతో పొత్తు పట్ల ఒక విముఖత కలిగించడానికి ఒక ప్రయత్నం. ఇది సద్విమర్శ సూచన అయితే పబ్లిక్గా ఎందుకంటారు? ఎవరు కూడా ఇప్పుడు సూచన చేసేవారు పబ్లిక్గా చేస్తారా? సూచన సద్విమర్శ పవన్ కళ్యాణ్ సీఎంగానే చేయాలనుకుంటే ఇలా బహిరంగ లేఖలు రాయరు. ఈ బహిరంగ లేఖల వల్ల ఎవరి ప్రయోజనాలు నిలబడతాయి? పవన్ కళ్యాణ్ ప్రయోజనం నిలబడుతుందా? మీరు కామన్ సెన్స్తో పొలిటికల్ సెన్స్తో ఆలోచించండి. ఈ బహిరంగ లేఖలు అంటే తెలుగుదేశంతో పొత్తును విడగొట్టేందుకు, జనసేనను తెలుగుదేశంతో కలవకుండా చేసేందుకు జరుపుతున్న ప్రయత్నాలు. ఈ ప్రయత్నాలు హరిరామజోగి ఒక్కరే చేయడం లేదు, భారతీయ జనతా పార్టీ చేస్తూ వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడుతో కలవకుండా విడిగా తమతోనే ఉండాలని. అసలు అందరికన్నా ఎక్కువ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడమే ఇవాళ జగన్కు అతిపెద్ద సవాల్. అందువల్ల టీడీపీ జనసేన కలవకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈవెన్ బీజేపీ అఖిల భారత నాయకత్వం ద్వారా కూడా ఒత్తిడి తెస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకే బీజేపీ ఇప్పటి వరకు కూడా తెలుసుకోవడం లేదు. సో ఇప్పుడు ఇతరులు కూడా పదే ఈ ప్రశ్నలు లేవనెత్తడం, ఈవెన్ వైసీపీ నేతలు కూడా చెప్తుంటారు, పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, జనసేన ఎందుకు 70 సీట్లు అడగకూడదు అని. ఇవన్నీ ఎందుకు? జనసేన బలాన్ని పెంచేందుకు, పవన్ కళ్యాణ్ బలాన్ని పెంచేందుకు కాదు కదా. నిజంగానే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటే హరిరామ జోగయ్య ఊరూరు వెళ్ళి పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ప్రచారం చేయాలి, లేఖలు రాయడం కాదు. సో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఒక యాత్ర చేసి కనీసం పవన్ కళ్యాణ్ వెనకాల కాపు సామాజిక వర్గాన్నైనా ర్యాలీ చేసేలా, కాపులో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ముద్రగడ కావచ్చు, వంగవీటి రాధా కావచ్చు, వీళ్ళందరినీ ఒప్పించి చారిత్రక సమయం ఆసన్నమైంది, మనం పవన్ కళ్యాణ్ నిలబెట్టాలి, గెలిపించాలి అని ఒక ప్రయత్నం చేయాలి. అవేవి చేయకుండా రోజు లేఖలు రాయడం ఏంటి ఇండికేషన్ ఏంటంటే జనసేనను లేని బలాన్ని వాళ్ళను ఊహించుకునేలా చేసి తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్ల పట్ల జన సైనికుల్లో అసంతృప్తి కలిగించాలి అనేటువంటి ఒక రాజకీయ వ్యూహానికి ఇది దోహదం చేస్తుంది. పెద్దలు హరిరామజోగయ్య గారు ఆ వ్యూహం పండుతున్నారని నేనేం ఆరోపించడం లేదు. ఆయన సదుద్దేశంతో లేఖలు రాసిన అల్టిమేట్లీ అది ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుందంటే అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు కన్నా కూడా హరిరామజోగయ్యకి ఎక్కువ తెలియదు కదా జనసేన బలం ఎంత అని. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే చంద్రబాబు నాయుడు గెలిపించడం కాదు, నిజమే. మరి ఎవరిని గెలిపించాలి? జగన్మోహన్ రెడ్డిని ఓడించి పవన్ కళ్యాణ్ను గెలిపించే పరిస్థితి ఉందా? ఉంటే 2019లో పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎక్కడ పోయారు?
కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయారు కదా. ఇంత పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం, ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గం బలంగా ఉండే గడ్డపైన కదా పవన్ కళ్యాణ్ ఓడిపోయింది. ఆయన ఎక్కడ ఓడిపోయింది? ఎక్కడ ఆయన ఏమి అనంతపురంలో ఓడిపోలే, కడపలో ఓడిపోలే కదా, భీమవరంలో గాజువాకలో ఓడిపోయాడు కదా. భీమవరంలో గాజువాకలో ఏ సామాజిక వర్గం అత్యధిక ఓటింగు అందరికీ తెలుసు కదా. అది అంటే ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక ఓటర్లు కాపులే. మరి కాపులు అత్యధికంగా ఉన్న చోటనే పవన్ కళ్యాణ్ను గెలిపించుకొని పెద్దలు ఇవాళ పవన్ కళ్యాణ్ 50 సీట్లు 60 సీట్లు ఆయనే ముఖ్యమంత్రి కావాలి అంటే పవన్ కళ్యాణ్ భ్రమల్లో ఉండి, జనసేన భ్రమల్లో ఉండి, మళ్ళీ ఆఖరికి ఆయన కూడా గెలవని పరిస్థితిని తెచ్చుకోవాలి నా కోరిక. అందులో నాకు అర్థం కాని అంశం ఏంటంటే, నిజమే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించరు కాదు, అలా డౌట్ లేదు. సో జగన్మోహన్ రెడ్డి ఓడించి పవన్ కళ్యాణ్ గెలిపించాలని కోరిక ఉంటే వాస్తవ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ కదా. రైట్ సార్, ఆ లెటర్లో ఇంక్లూడ్ చేసిన కొన్ని లాజిక్స్ చెప్తాను సార్. నేను జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా 2.5 సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా అని చెప్పి, మా అవసరం లేకుండా మీరు అధికారంలోకి రాలేనప్పుడు మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే తప్పించడం అంటే టీడీపీకి మాత్రమే రాజ్యాధికారం ఇవ్వడం కాదు, జనసేనకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ఒక లాజిక్. అంటే రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవి అనుకుంటే అది పొరపాటు సార్. ఉప ముఖ్యమంత్రి రాజ్యాధికారం కాదా, మంత్రి పదవి రాజ్యాధికారం కాదా? అంటే రాజ్యాధికారం అంటే ఒకటే పదవి ఉండే ముఖ్యమంత్రి పదవేనా? సో ఇది నిజంగా టీడీపీ జనసేన గెలిపించడానికి దోహదం చేస్తుందా ఈ వ్యాఖ్యలు, ఈ లేఖలు? మీరు చెప్పండి, ఎవరిని గెలిపించడానికి ఇది ఉపయోగపడుతుంది? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిపించడానికి ఉపయోగపడే వ్యాఖ్య కాదా? నాకు చెప్పండి, కామన్ చెప్పండి. అల్టిమేట్గా ఎవరు ముఖ్యమంత్రి కావాలి, 2.5 ఏళ్ళు ఉండాలా, ఇది నెంబర్స్ డిసైడ్ చేస్తాయి. ఇది ఏది డిసైడ్ చేయదు. రేపు ఎన్నికల తర్వాత ఏ పార్టీకి అవసరం ఉంటుంది, ఏ పార్టీ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎన్నికలకు ముందు ఇది డిసైడ్ చేయదు. అంటే ఇప్పుడు వీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే, టీడీపీ చంద్రబాబు నాయుడు ఎలాగో ఒప్పుకోడు కనుక టీడీపీ జనసేన విడిపోవాలి, విడిపోవడం వల్ల ఎవరు గెలవాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవాలి అనే ఆలోచన తప్ప ఇంకేముంది ఇందులో? అంటే కనీసం పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే కాకూడదు అల్టిమేట్గా. ఇప్పుడు టీడీపీ జనసేన కలవకపోతే తెలుగుదేశం అధికారానికి దగ్గరగా కూడా రాదు అని అంటున్నారు, కరెక్ట్. కానీ జనసేన అసెంబ్లీ కూడా గెలవదు కదా, అది కూడా కోరుకుంటున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ద్వారా జనసేన బలంగా అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉండాలి అని కోరుకుంటున్నాడు. తెలుగుదేశం ఏం కోరుకుంటోంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ద్వారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. అంటే టీడీపీకి ఒక కోరిక ఉంది, జనసేనకి ఇంకో కోరిక ఉంది. ఇప్పుడు హరిరామ జోగయ్య గారికి కానీ ఇంకెవరికి కానీ పవన్ కళ్యాణ్కు 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిని ముందే చెప్పాలి, 70 సీట్లు 60 సీట్లు ఇవ్వాలి, గౌరవప్రదమైన సీట్లు అంటే ఎవరికి తెలియదు ఆ నెంబర్ ఎంతో ఇవ్వాలి అని చెప్పడం ద్వారా ఏం కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదని కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కూడా రావద్దని కోరుకుంటున్నారు. ఏమన్నా కదా? సో టీడీపీ అవసరం జనసేనకి ఎంత ఉందో, జనసేన అవసరం టీడీపీకి ఎంత ఉందో, టీడీపీ కూడా జనసేనకు కూడా టీడీపీ అవసరం ఉందా లేదా? తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది, జనసేనకు తెలుగుదేశం అవసరం లేదా? ఒకరి అవసరం ఒకరికి అంతే కదా. ఆ ప్రయారిటీ కూడా, ఆ ప్రియారిటీ కూడా ఉండాలి కదా. అదే ఎట్లా ప్రియారిటీ అంటే ఏంటి? ప్రియారిటీ అంటే ఏంటిది? ప్రియారిటీ అనేది బలాబలాలను బట్టి ఉంటుంది కదా, మాటలను బట్టి ఉంటుందా? ఓకే, తెలుగుదేశం ఆ ప్రతిపాదనకు ఒప్పుకోదు, అప్పుడు విడిపోతుంది. ఎవరికి నష్టం? ఇద్దరికి నష్టం. ఇద్దరికి నష్టం కదా. మరి దాన్ని కోరుకుందామా? అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోకుండా ఉండాలని మీరు కోరుకుంటారా? మీ కోరిక అదైతే నాకు అభ్యంతరం లేదు. అంటే అసెంబ్లీకి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదు, మళ్ళీ 2 సీట్లలో ఓడిపోవాలి, గాజువాకలో భీమవరంలో. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు కూడా అదే ఉదాహరణ చెప్తూ ఉన్నారు సార్, మీ సపోర్ట్ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పి. 2014 ఎన్నికల్లో కూడా సార్ మీకు బాగా తెలుసు, ఒక ఫిబ్రవరి మార్చి ఆ టైం వరకు కూడా వైసీపీకి ఎడ్జ్ చూపించే సర్వేలు. అది సర్వేలు పక్క పెట్టండి, నేను ఎవరి సర్వేలు మార్చి 14th. సో అది ఫండమెంటల్ పాయింట్ నేను అడుగుతున్నారు, అది కాదు ఫండమెంటల్ పాయింట్. తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉన్నప్పుడు
ఈక్వల్ పార్ట్నర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి షేర్ చేసుకుంటారు, ఈక్వల్ పార్ట్నర్ ఉన్నప్పుడు షేర్ చేసుకోరు కదా, కామన్ సెన్స్ కదా అది. ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేసింది. రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు ఏడాది కూననేని సాంబశివరావు ఉండాలి ముఖ్యమంత్రి అని సిపిఐ వాళ్ళంటే ఎట్లుంటే చెప్పండి నాకు, ఉండకూడదా? అంటే ఆ కంపారిజన్ అరే సిపిఐ మద్దతు లేకుండానే 5 సీట్లు వచ్చిందా? ఇప్పుడు 65 సీట్లు అంటే కనీసం ఒక 6 సీట్లు ఓడిపోతే కాంగ్రెస్ అధికారంలో ఉండేది కాదు. కమ్యూనిస్టుల మద్దతు 6 సీట్లన్న కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడింది. అందుకొరకు మాకు ఒక 3 నెలలైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి 4 సంవత్సరాలు 9 నెలలు ఉంటే కూనని సాంబశివరావు 3 నెలలు ఉండాలని ఆర్గ్యుమెంట్ పెడితే ఏమైనా ఉంటుందా? నాకు చెప్పండి, అంతే కదా, లాజిక్ అదే కదా మీరు చెప్తున్నది. అందువల్ల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అన్న డిమాండ్ ఎప్పుడు పెట్టాలి అంటే, రేపు నిజంగానే 90 సీట్లు కూటమికి వచ్చి 70 టీడీపీకి 20 పవన్ కళ్యాణ్కి వచ్చాయనుకోండి, అప్పుడు కూడా జనరల్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రీ పోల్ అండర్స్టాండింగ్ కనుక 70 సీట్లు ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి. కానీ కుమారస్వామి లాగానో నితీష్ కుమార్ లాగానో అడగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాదు కదా, ఎన్నికలకు ముందు అందరికీ తెలుసు టీడీపీ జనసేనను విడగొట్టాలి అనే రాజకీయ వ్యూహంలో భాగం ఇదంతా. ఈ రాజకీయ వ్యూహం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది. ఇందులో ఇది జనసేన మీద ప్రేమ కాదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కాదు. జనసేన మీద పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ఇతరులకే ప్రేమ ఎక్కువ ఉంటున్నట్టుంది. వైసీపీకి ఎక్కువ ప్రేమ ఉంది, హరిరామజోగికి ఎక్కువ పేరు ఉంది. అసలు విచిత్రంగా ఉంది. బయట వారికి ఎక్కువ ప్రేమ ఉంటే ఎట్లా? మీకు ఎక్కువ ప్రేమ ఉంది, రవిశంకర్కి ఎక్కువ ప్రేమ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రేమ లేదు. ఆయన జనసేనకు ఎక్కువ సీట్లు రావాలని ఆయనకు లేదు కోరిక, మిగతా వాళ్ళందరికీ ఉన్నది కోరిక. అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? మొదటి నుంచి పవన్ కళ్యాణ్ని పార్ట్ టైం పొలిటీషియన్, వీకెండ్ పొలిటీషియన్, దాంతోపాటు ప్యాకేజ్ స్టార్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తుంది సార్. ఇప్పుడు కూడా ఆయన సీట్లు అడగట్లేదు, పవర్ షేరింగ్ అడగట్లేదు, 20-30 సీట్లకి ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇదిగో నేను అంబటి రాంబాబు కూడా కామెంట్ చేశారు సార్, మీ ఆరాటం సీట్ల కోసం కాదు నోట్ల కోసము అని చెప్పి. మరి దానికి వాళ్ళ ఆలోచన ఏంటంటే జనసేన బలం లేని సీట్లు కూడా తీసుకొని తమకు ఉపయోగపడాలన్నది వైసీపీ ఆరాటం. అంటే జనసేనకు బలం లేని సీట్లు కూడా పోటీ చేసి ఓడిపోతే తమకు లాభం అని కదా. అది వైసీపీ బలహీనతను తెలియజేస్తుంది, బలాన్ని తెలియజేయదు కదా. నీకు ఆ 2 పార్టీలు ఎన్ని సీట్లు పంచుకుంటా అన్నది వైసీపీ పని కాదు కదా. టీడీపీ జనసేన ఎన్ని సీట్లు పంచుకున్నదని ఆ 2 పార్టీలు డిసైడ్ చేసుకుంటాయి. కేవలం దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానం రెచ్చగొట్టాలి. ఎందుకు అది అంబటి రాంబాబుతోనే అనిపిస్తారు? కాపు కాబట్టి. మరి అంతే, ఇక మీకు అర్థమవుతుంది కదా. అది ఇక నేను చెప్పేదే ఉన్నదిగా, ఇంకా కొత్తగా నేను చెప్పేదే ఉన్నది. ఆ మాట అంబటి రాంబాబుతోనే ఎందుకు అనిపిస్తారు, వేరే వాళ్ళతో అనిపించరు ఎందుకు? క్లియర్గా అర్థమవుతుంది కదా ఎవరిని రెచ్చగొట్టి ఎవరికి దూరం చేయాలనే ఎత్తుగడ అనేది. అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఆయన బలం ఆయన అంచనా వేసుకొని నా బలానికి తగ్గట్టుగా నేను ఉంటాను అని అంటున్నాడు. లేదు నీకు చాలా బలం ఉందని వీళ్ళు భ్రమలు కల్పించాలని చూస్తున్నారు. ఎవరిలో? పవన్ కళ్యాణ్లో కాదు, జన సైనికుల్లో. అలా భ్రమలు కలిగించి తెలుగుదేశంతో ఉన్న పొత్తు ఆచరణలో అది అమలు కాకుండా, ఓట్ల బదిలీ కాకుండా చేసే ఒక పెద్ద ప్రయత్నం అది. ఈ ప్రయత్నంలో అనేక మంది అనేక పాత్రలు పోషిస్తున్నారు, అనేక రూపాల్లో పోషిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వాటిని పట్టించుకున్నట్టు కనబడలేదు. ఆయనకు తన బలం ఎంత అర్థమైనట్లుంది. అది అనేక సార్లు చెప్పాడు. సీఎం అంటే నాకు సీఎం అవకాశం ఇచ్చినప్పుడు తీసుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ ఎమ్మెల్యేగానే గెలవలేకపోయానే అని ఆయన ఎన్నోసార్లు చెప్పాడు ఈ మాట. సో అది అందువల్ల ఈ నోస్ వాట్ ఈస్. అందువల్ల అల్టిమేట్లీ జనసేన శ్రేయస్సును కోరి అంటున్న మాటలు కావివి. ఇది జనసేనను రెచ్చగొట్టి టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్కు లాభం కలిగించాలి అనే ఎత్తుగడలో భాగం ఇదంతా. రైట్ సార్. మరో టాపిక్ సార్, 1000 ఏళ్ళు గుర్తుండేలా 3వ విడత పాలన. ఈసారి 370 సీట్లు భారతీయ జనతా పార్టీకే పక్క. ఎన్డీఏ కూటమికి 400 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. నెక్స్ట్ కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి. దీంతోపాటు ఆయన అన్నది ఏంటంటే 1000 ఏళ్ళ గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నారు మోదీ గారు. విజన్ 2020 చూసాం చంద్రబాబు నాయుడు గారిది, విజన్ 2047 చూసాం అది కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు ఏమిటి మోదీ విజన్ 3024? 1000 ఏళ్ళు ఇంకా 3024 అంటే బీజేపీ ఎత్తుగడ ఏంటి, నరేంద్ర మోడీ ఎత్తుగడ ఏంటంటే 1000 ఏళ్ళ గతం, 1000 ఏళ్ళ భవిష్యత్తు. మధ్యలో ఈ రోజు గురించి చర్చించకూడదు. ఈరోజు నిరుద్యోగం ఎందుకు పెరిగింది మాట్లాడకండి. ఈరోజు అసమానతలు ఎందుకు పెరిగాయి మాట్లాడకండి.
ఈరోజు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి మాట్లాడకండి. ఈరోజు అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎందుకు తగ్గించడం లేదు మాట్లాడకండి. 2014తో పోలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు ఈ స్థాయిలో ఎందుకు పెరిగాయి మాట్లాడకండి. సో ఈ రాష్ట్రాలకు హక్కులపైన దాడి జరుగుతోంది మాట్లాడకండి. అంటే ప్రస్తుతం గురించి చర్చించకండి. ప్రస్తుతం గురించి చర్చించి ప్రస్తుతం ఆధారంగా ఓటింగ్ ఉండకూడదు. అంటే తమ ఎదురుగా ఉన్న వాస్తవాన్ని కాకుండా ఇమాజినేషన్ ఆధారంగా, ఎమోషన్ ఆధారంగా ప్రజలు ఓటు వేయాలి అన్నది మోడీ లక్ష్యం. 1000 ఏళ్ల గతం ఎమోషన్, 1000 ఏళ్ల భవిష్యత్తు ఇమాజినేషన్. అంటే ఎమోషన్ అండ్ ఇమాజినేషన్ ఆధారంగా రాజకీయ సమీకరణ చేయాలి అన్నది మోడీ లక్ష్యం. ఎందుకంటే ప్రజెంట్ ఆధారంగా ప్రజల తీర్పు చెప్పకూడదు అని. అందులో ఆ ఎత్తుగడలో భాగమే 1000 ఏళ్ల భవిష్యత్తు గురించి మాట్లాడతారు, 1000 ఏళ్ల గతం గురించి మాట్లాడతారు. ప్రజలు 1000 ఏళ్ల గతం ఆధారంగా ఓటు వేయాలి, 1000 ఏళ్ల భవిష్యత్తు పైన ఆశిస్తూ ఊహిస్తూ కళ్ళలు గంటూ ఓటు వేయాలి. అంటే ఎన్ని పోలింగ్ బూత్కు పోయినప్పుడు ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏవీ గుర్తు రాకూడదు. వారికి గుర్తు రావాల్సింది ఏంటి అంటే 1000 ఏళ్ల భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోంది భారతదేశానికి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటరు పోలింగ్ బూత్కు వెళ్ళినప్పుడు ఆయనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తు రావద్దు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించింది గుర్తు రాకూడదు, విభజన హామీలు అమలు కానిది గుర్తు రాకూడదు, అమరావతి గుర్తు రాకూడదు. వారు 1000 ఏళ్ల భవిష్యత్తు గురించి తీపి కళ్ళలు కంటూ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి. తెలంగాణలో ఓటింగ్కు వెళ్ళేవారు తెలంగాణలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఎందుకు జాతీయ హోదా రాలేదు, తెలంగాణ హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎందుకు రద్దు చేశారు, ఎందుకు బయ్యారం స్టీల్ ప్లాంట్ రాలేదు, ఎందుకు ఆయుష్ సెంటర్ హైదరాబాద్ కాక గుజరాత్కు పోయింది, ఎందుకు హైదరాబాద్లో పెట్టిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పోటీగా గుజరాత్లో మరొకటి వచ్చింది, ఎందుకు ఒక్క IIIT కానీ ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఒక్క నవోదయ స్కూల్ కానీ తెలంగాణకు ఇవ్వలేదు. ఇవేవి గుర్తు రాకూడదు. 1000 ఏళ్ల భవిష్యత్తు గురించి అందమైన కలలు గంటూ 1000 ఏళ్ల గతం గురితో పులకరించిపోతూ తెలంగాణలో ప్రజలు ఓటింగ్ వేయాలి. ఇది కదా కోరుకునేది. అందుకరికే ప్రజెంట్కు మర్చిపోవాలంటే ఏం చేయాలి? గతమెంతో ఘనకీర్తి కలవాడా అని పాట పాడుకోవాలి, భవిష్యత్ అంతా నీదే అని పాట పాడుకోవాలి. అందువల్ల వర్తమానం గురించి ప్రజల ఆలోచనల రాకూడదని ఉండటానికి గ్లోరియస్ పాస్ట్ అండ్ గ్లోరియస్ ఫ్యూచర్, వాట్ అబౌట్ ప్రజెంట్ అనేదే చర్చ. రైట్ సార్. ఇండియా కూటమిని గెలిపిస్తే రిజర్వేషన్స్లో 50% పరిమితిని ఎత్తేస్తాం. ఇండియా కూటమిని గెలిపిస్తే రిజర్వేషన్స్లో 50% పరిమితిని ఎత్తేస్తాం. ఇది రాహుల్ గాంధీ ఒక హామీ ఇస్తూ ఉన్నారు సార్. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డిమాండ్ ఉంది, తెలంగాణలో కూడా డిమాండ్ ఉంది, కాపులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి. సో కాంగ్రెస్ పార్టీకి ఈ హామీ ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది? ఇది ఎంతవరకు సాధ్యం టెక్నికల్గా? రాజ్యాంగ రీత్యా ఇప్పటికీ సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది. భారతదేశంలో రిజర్వేషన్లు 50% పరిమితి దాటకూడదు అని. ఒక్క తమిళనాడులో ఎక్సెప్షన్. అది కారణం ఏంటంటే తమిళనాడు బిల్లును 9th షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చిన ఏ బిల్లు పైన న్యాయ సమీక్ష ఉండదు. అందువల్ల తమిళనాడు చట్టాన్ని ఆ 9th షెడ్యూల్లో చేర్చడం వల్ల అక్కడ మోర్ దెన్ 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది 9th షెడ్యూల్లో చేర్చినా కూడా దాని రాజ్యాంగబద్ధతను మేము సమీక్షిస్తామని. ఇప్పటి వరకు ఉన్న కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అది ఎంఆర్ బాలాజీ కేసు కానీ ఇందిరా సహానీ కేసు కానీ అనేక కేసుల్లో రిపీటెడ్గా సుప్రీంకోర్టు చెప్పింది రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదు అని. ఎందుకు మించకూడదు అంటే రాజ్యాంగంలో 3 రకాల నిబంధనలు ఉన్నాయి. ఒకటి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వం. 2 అఫర్మేటివ్ యాక్షన్, అంటే అసమానతలు ఎదుర్కొంటున్న వారికి, సరైనటువంటి ప్రాతినిధ్యం లేని వారికి రాజ్యము ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అన్నది అఫర్మేటివ్ యాక్షన్. 3వది ఈ అఫర్మేటివ్ యాక్షన్ను అమలు చేసే క్రమంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీ, ప్రజాపాలనలో సామర్థ్యము దెబ్బతినకూడదు. ఈ 3 రాజ్యాంగంలో ఉన్నాయి.
ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసేటప్పుడు అంటే సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది ఏంటంటే కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ మధ్య అంటే ఈ కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి అంటే రిజర్వేషన్లు 50% మించకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే రైట్ టు ఈక్వాలిటీ అనేది భారత రాజ్యాంగ మౌలిక సూత్రం. అంటే ఏ కులం, మతం, లింగ వివక్ష, ఏ రకమైన అంశాలపైన వివక్ష చూపకూడదు అని. మరి రిజర్వేషన్లు వివక్షే కదా ఒక వర్గం పట్ల అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్, అంటే రాజ్యాంగము అనుమతించే సానుకూల వివక్ష. ఎందుకు ఈ సానుకూల వివక్ష అంటే సమానత్వము అంటే అర్థమేంటి? అసమానతలున్న సమాజంలో తరతరాల అణచివేతకు గురైన వర్గాలు సమానత్వం కోసం పోటీ పడలేని పరిస్థితుల్లో వారిని సమానులుగా పోటీ చేసేందుకు చేసే పని రిజర్వేషన్. అందువల్ల ఈ రైట్ టు ఈక్వాలిటీకి విరుద్ధము కాదు రిజర్వేషన్లు. రైట్ టు ఈక్వాలిటీని సాధించే క్రమంలో అమలు చేసేది. అంటే అర్థం ఏంటి? రూల్ ఈజ్ రైట్ టు ఈక్వాలిటీ, ఎక్సెప్షన్ ఈజ్ రిజర్వేషన్స్. ఇప్పుడు వారంలో 6 రోజులు పని చేయాలి, ఒక్కరోజు సెలవు తీసుకోవాలి. రూల్ ఈజ్ పని చేయడం, ఎక్సెప్షన్ ఈజ్ సెలవు తీసుకోవడం. అలా కాదు నేను 6 రోజులు సెలవు తీసుకుంటాను, ఒక్కరోజు నేను పని చేస్తాను అంటే ఒప్పుకోరు కదా. సో ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ ది అబౌవ్ ద రూల్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే ఎక్సెప్షన్ ఏంటి ఇక్కడ? రిజర్వేషన్. రూల్ ఏంటి? ఈక్వాలిటీ. కానీ ఈక్వాలిటీ అనే రూల్ కన్నా ఎక్సెప్షన్ అనే రిజర్వేషన్ అనే ఎక్సెప్షన్ ఎక్కువ ఉండకూడదు. అదే పనిచేయడం రూలు, సెలవు తీసుకోవడం ఎక్సెప్షన్ కనుక ఎప్పుడు కూడా సెలవులు పనిచేసే రోజుల కన్నా ఎక్కువ ఉండవు. ఇది సుప్రీంకోర్టు రూల్ అండ్ ఎక్సెప్షన్. అండ్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్ అని తీర్పు చెప్పింది. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుల ప్రకారం రిజర్వేషన్ల పరిమితిని పార్లమెంటు కూడా సవరించలేదు. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు అని చెప్పింది. అందువల్ల ఇప్పుడు 50% రిజర్వేషన్లు అమలు కావాలి అంటే సుప్రీంకోర్టు తీర్పును సవరించాల్సిందే. అది మళ్ళీ సుప్రీంకోర్టు అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు కలిగిన ధర్మాసనం కూర్చొని అసలు దానికి మరో రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తే తప్ప సాధ్యం కాదు. అయితే ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది. 50% పరిమితి ఉండాలని చెబుతూనే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పరిమితిని మించి కూడా ఉండవచ్చు, కానీ ఆ ప్రత్యేక పరిస్థితి ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పింది. అంటే ఉదాహరణకు నీకు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, ఆడ 90% జనాభా గిరిజనులే. సో అక్కడ ఏం చేయగలుగుతారు? అందువల్ల ఇలాంటి మారుమూల ప్రాంతాలు, ప్రత్యేక పరిస్థితులు ఉన్న చోట 50% పరిమితిని దాటడానికి కూడా సుప్రీంకోర్టు ఇందిరా సహానీ మండల్ కమిషన్ కేసు వెసులుబాటు ఇచ్చింది. అందువల్ల ఇవాళ 50% పరిమితి దాటాలి అంటే పార్లమెంట్ చట్టం చేసినా అది మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పుకు నిలబడాలి. సో న్యాయ సమీక్షకు నిలబడాలి, న్యాయ పరీక్షకు నిలబడాలి. లేదా సుప్రీంకోర్టు తాము ఎంఆర్ బాలాజీ, ఇందిరా సహానీ ఇలా అనేక తీర్పుల్లో ఇచ్చిన జడ్జిమెంట్ను సుప్రీంకోర్టే సమీక్షించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు లా ఆఫ్ ద ల్యాండ్ కనుక. అందువల్ల ఇది రాజకీయపరమైన డిమాండ్గా కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టవచ్చు. ఇటీవల సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ కొత్తగా ఎత్తుకున్న నినాదం కనుక అందులో భాగంగా ఈ మాట చెప్పచ్చు. కానీ దీనికి చాలా కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్స్ ఉన్న అంశం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.